హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో అంతా కూడాను ఆల్రెడీ మీకు థంబ్‌నెయిల్‌లో చూపించాను కదండీ! పెళ్లి రోజు హడావిడమాట. అయితే ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడాను పెళ్లి అనే 2 అక్షరాలు, శుభలేఖ అనే 4 అక్షరాలు, తర్వాత సంసారం అనే 3 అక్షరాలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి జీవితంలోనూ జరిగేవేనండి. కానీ దాన్ని ఎంతవరకు నిలుపుకుంటాము, ఏంటి అనేది మన చేతుల్లోనే ఉందండి. భగవంతుడిని మనం ఆశీర్వదించమని ప్రతి ఒక్కటి కూడా మనం పెళ్లి అని మొదలు పెట్టామంటే ప్రతి ఒక్కటి భగవంతుడిని ఆశీర్వదించమని పెద్దల కాడి నుంచి అందరూ కూడా కోరుకుని ఈ పెళ్ళైతే చేస్తారు కదండి. అలాగే ఒక మంచి ముహూర్తంలో మా వివాహం జరిగిందండి. స్వస్తి స్త్రీ నామ చాంద్రమాన చిత్రభానునామ సంవత్సర చైత్ర శుద్ధ శిరత్కాల అనగా తేదీ 26/4/2002 శుక్రవారం రాత్రి 3:04 స్వాతి నక్షత్ర యుక్త కుంభలగ్నమందు చిరంజీవి వెంకటరమణకు మహారాజశ్రీ కీర్తిశేషులు తమటపు రాము గారి ద్వితీయ పుత్రుడు వివాహము. చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి ప్రమీళతో మహారాజశ్రీ చుక్క ఆంజనేయులు గారి ప్రథమ పుత్రిక ఇచ్చి వివాహమును జరుపుటకు పెద్దలు నిశ్చయించినారు. కావున తామెల్లరూ విచ్చేసి వధూవరులను ఆశీర్వదించి భోజన తాంబూలాదులను స్వీకరించి మమ్మలను ఆనందింపచేయగలరని ప్రార్థన. ఇప్పటికీ ఇది చదువుతుంటే చాలా చాలా ఈ శుభలేఖలో ఉన్న ముహూర్త బలం ఎంత గొప్పదో తెలుసండి. చక్కగా ఆ రోజున 3:04 బ్రహ్మముహూర్తంలో జీలకర్ర బెల్లం పెట్టే ఆ ముహూర్తానికి దేవతలు ఆశీర్వదించినట్టుగా వర్షం అండి, తలంబ్రాలు పోసినట్టుగా అక్కడక్కడ అలా చినుకులు వేసి ఆరుబయటలో ముత్యాల పందిరండి, ఆరుబయట వేసి పెళ్లి చేశారు మాకు. అయితే ఆ అక్షింతల రూపంగా చక్కగా ఆ వాన చినుకులు పడి వెళ్ళినాయండి. ఆ కాసేపు అలాగా అసలు చాలా చాలా సంతోషించామండి. బ్రాహ్మణులు అన్నారన్నమాట, చాలా మంచి ముహూర్తం అమ్మ, వీళ్ళిద్దరిది కూడా ఇంకా తిరుగులేదు, చక్కగా దేవతలు కూడా ఆశీర్వదించి వెళ్ళారు, ఇంత చక్కటి ఆ ముహూర్తం చాలా బాగా కుదిరింది అని చెప్పేసి అనేసరికి అందరూ కూడా చాలా సంతోషించారండి. అలాగే మా జీవితం అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూడకుండా ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత సుఖాలు వచ్చినా కూడాను ప్రతి దాన్ని కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ చక్కగా ఎంతో ప్రేమగా ఈ సంసారాన్ని అయితే ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడాను ఇలా చక్కగా నడుపుకుంటూ వచ్చామండి. మా పండంటి కాపురానికి చక్కగా బాబు పాపని ఇచ్చాడండి భగవంతుడు. ఇక ఆ పిల్లలిద్దరిని చూసుకొని వాళ్ళ భవిష్యత్తు కూడా చక్కగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ భగవంతుడు ఆశీర్వాదాలను కోరుకుంటూ ఈ రోజు ఇంట్లో పూజ అయితే ఇలా చక్కగా చేసుకుని ఇక బయటకి వచ్చామండి. అత్తయ్య గారి ఇంటికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుందాం కదా అని చెప్పి బయలుదేరాము. ఇక దారిలో స్వీట్ షాప్ లోకి వెళ్తే గనక ఇక్కడ మనకి ఎక్కువగా షుగర్ తో చేసిన స్వీట్స్ ఎక్కువగా ఉంటాయండి, ఏ స్వీట్ షాప్ లోనైనా కూడా కదండి. అయితే మనం బెల్లంతో చేసిన స్వీట్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము కాబట్టి బొబ్బట్లు అయితే తీసుకున్నామండి. వాటితో పాటు నేతి మైసూర్ పాక్ అంటే మా అత్తయ్య గారికి చాలా ఇష్టం అండి. ఇక నేతి మైసూర్ పాక్ అయితే తీసేసుకొని ఇవి రెండు కూడాను తీసుకుని వెళ్ళి ఇక అక్కడ ఆశీర్వాదం తీసుకొని ఇక బయటకు వచ్చి ఇంకా గిఫ్ట్ ఏంటనుకున్నారు, నేనే పెద్ద గిఫ్ట్, నాకన్నా ఇంకా ఏం గిఫ్ట్ కావాలి నీకు అని అంటారండి మా వారు. కాబట్టి నాకు అనిపిస్తుందండి, అంతే కదండి, ఇద్దరం చక్కగా మాట కలుపుకొని మంచి చెడులు అన్ని ఆలోచించుకొని వెళ్తే ఇంకా అంతకన్నా గిఫ్ట్ ఏముంటుంది చెప్పండి, సాఫీగా వెళ్ళిపోతే మనకు కాపురం. అయితే నేనైతే ఒక చిన్న గిఫ్ట్ అయితే మా వారికి ఇద్దాం అనుకున్నానండి. అయితే సర్ప్రైజ్ మాట, ఆయన అసలు ఏమి తీసుకోరండి, అసలు ఏమి వద్దంటారు, చేతికి వాచ్ కూడా పెట్టుకోరండి కనీసం. అయితే ఇంకా సరే అని చెప్పేసి నేనైతే అత్తగారు ఇంటికాడ మనకి పెళ్ళైనప్పుడు ఏమైతే ఇస్తారో అల్లుడి గారికి ఏముందండి, ఇవాళ అయితే చైన్లు బ్రాస్లెట్లు ఉంగరాలు ఇస్తున్నారు కదా, కానీ అప్పట్లో అమ్మ వాళ్ళు ఉంగరం ఒకటే పెట్టారండి. ఆ ఉంగరాన్నే ఇన్ని సంవత్సరాలు బట్టి 23 సంవత్సరాలు కదా, 23 సంవత్సరాలు బట్టి ఇంకా అది అరగడం, మళ్ళీ దాన్ని చేయించడం, అరగడం, మళ్ళీ దాన్ని చేయించడం, ఇంకా అలాగే అవుతుందండి. ఇంకా ఈసారి కూడా మా వారికి నేను తీసుకున్న గిఫ్ట్ ఏంటంటే రింగ్ అండి. ఆ రింగ్ను కూడా మీకు ఇప్పుడైతే చూపిస్తాను. ఇంకా గోల్డ్ షాప్కి వచ్చి ఇంకా దానికే ఇచ్చేసి అది ఎలా తీసుకున్నాను, ఎంత పడింది అనేది ఫుల్ వీడియోలో మన ఛానల్లో పెడతాను, చూస్తారు. కానీ ఇక తీసుకొని ఇంటికైతే బయలుదేరామండి. బయలుదేరిన తర్వాత ఇంకా పొద్దున్న నుంచి ఇంకా ఒకటే తిరుగుడు అయిందండి. కాబట్టి ఇంకా గుడికైతే వెళ్ళలేకపోయాము, అటు ఇటు కానట్టు అవుతుంది కదా టైం అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ చక్కగా 7 o'clockకి మన ఇంటి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి టెంపుల్కి అయితే వచ్చామండి. ఆల్రెడీ ఈ గుడి గురించి వీడియో మన ఛానల్లో డివోషనల్ ప్లేలిస్ట్లో ఉంటాయండి, చూడండి, చాలా బాగుంటుంది. స్వయంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి అలా అచ్చంగా మనం తిరుపతి వెళ్ళి చూసినట్టే ఒక జంటను చూశానండి, విష్ణు సహస్రనామాలు చక్కగా ఫోన్లో పెట్టుకొని ఇద్దరు అదే తదేక దిష్టితో చక్కగా చదువుకుంటూ ఉన్నారండి. చాలా ముచ్చట అనిపించింది. అలాగే ఇవాళ శనివారం కదా, చాలా మంది
ఉందండి. భక్తులు వస్తూ ఉన్నారు. మాకు ఫస్ట్‌లో మా ఇంటి దగ్గరే ఉంటదండి ఈ టెంపుల్. అసలు ఎవ్వరు చాలా తక్కువండి జనం ఉండేది. కానీ ఈ 4, 5 సంవత్సరాలు బట్టి జనం విపరీతంగా వచ్చేసారండి. అసలు బాగా తెలిసింది ఈ గుడి ఇక్కడ ఉందని చెప్పేసి. ఇంక సాక్షాత్తు మనం పెద్ద తిరుపతి వెళ్ళినట్టే ఉంటుందండి. స్వామివారి అలంకరణ గాని, స్వామివారి రూపం గాని, అలాగే అక్కడ దొరికే ఈ తిరుపతి లడ్డు అండి. ఈ లడ్డు ప్రసాదం కూడా మనకి ఇక్కడే దొరికేస్తది. నెలలో 2వ శనివారం, 4వ శనివారం అనేది ఈ ప్రసాదం ఇక్కడ విక్రయిస్తారండి. ఇక రెగ్యులర్ గా పెట్టే ప్రసాదం అనేది ఎప్పుడూ ఉంటుందండి. అది దద్దోజనం అవ్వచ్చు, పులిహార అవ్వచ్చు. ఇవాళైతే మిరియాలు, బెల్లము, నెయ్యితో కలిపిన రైస్ నైతే వండి చక్కగా స్వామివారికి నైవేద్యంగా పెట్టి అదే మనకి భక్తులకి ప్రసాదంగా ఇచ్చారండి. చాలా బాగుంటుందండి ప్రసాదం. అసలు నోట్లో వేసుకుంటేనే అమృతం అండి. ఆ స్వామివారి ప్రసాదానికి అంత మహత్యం ఉంటుంది కదా. స్వామివారి ఆశీర్వాదం ప్రసాదం తీసుకొని ఇంటికైతే బయలుదేరామండి. అయితే పెళ్లి అంటేనే అందులో 23 సంవత్సరాల తర్వాత అంటే ఎన్ని మెమరీస్ గుర్తుంటాయి చెప్పండి. అందులో మాకు ఒక చిన్న కోరిక ఉండిపోయిందండి. మా పెళ్లికి ఎంగేజ్మెంట్ అవ్వలేదండి. అయితే డైరెక్ట్ ఒక నెలలోనే మార్చిలో వచ్చారు అత్తయ్య. ఇంక బాగుంది అని చెప్పేసి వెంటనే ముహూర్తాలు పెట్టించేశారు. ఏప్రిల్లో వివాహం అయిపోయిందండి. అయితే ఎంగేజ్మెంట్ ఎవరైనా చేసుకుంటే చూసినప్పుడల్లా అనిపిస్తుంది మనకి ఎంగేజ్మెంట్ అవ్వలేదు కదా, ఇలా చక్కగా రింగులు మార్చుకోలేదు కదా అనిపిస్తూ ఉంటుందండి. సరే అని చెప్పేసి మేమిద్దరం కూడా ఇవాళ ఆ 23 సంవత్సరాల తర్వాత రింగ్ అయితే మార్చుకున్నామండి ఒకరికొకరు. ఏదో చిన్న చిన్న కోరికలండి, అవే చాలా సంతోషంగా అనిపిస్తాయి కదండి. అలాగే ఏంటంటే ఈ రింగ్ గురించి పూర్తి వివరాలు అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. మీకు ఎలా తీసుకున్నాను ఏంటి అనేది, అక్షయ తృతీయ గురించి కూడా నేను ఎలా చేసుకుంటాను అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఆడవాళ్ళని పెళ్ళైన తర్వాత కారేషు దాసిలాగా ఉండాలి, శైనేషు రంబలాగా ఉండాలి, తర్వాత భోగేషు మాతలా ఉండాలి అని చెప్పేసి ఇలా ఎన్నో రకాలుగా పొగుడుతారు కదండి. కానీ శ్రీ మహావిష్ణువు లాంటి భర్తను కూడా అన్ని రకాలుగానే మనం కూడా స్వీకరించాలండి. ఎలా అంటే ఒక భర్తగానే కదండి, ఒక గురువుగా, ఒక తండ్రిగా, ఒక స్నేహితుడిగా ఇలాగ మనం కూడా భావించి ఆయన చెప్పిన ప్రతిదీ కూడా మనము కూడా ఒకరు పెద్దగా ఉండాలి, ఒకరు చిన్నగా ఉండాలండి ఏజ్లో కూడాను. అలా ఉంటేనే సంసారం అనేది ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఆలోచన లేని మనము చిన్నవాళ్ళము, ఆలోచన ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు భర్త, వీళ్ళిద్దరూ కూడా సవ్యంగా ఒకళ్ళు చేయి పట్టుకొని ఒకరు వెళ్తేనే సంసారం అనేది అలా ముందుకు వెళ్తూ ఉంటుందండి. కానీ మా ఆయన గారైతే నాకైతే గురువు, దైవం, భర్త, స్నేహితుడు అన్ని. చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని వచ్చిన ఒక భార్యని తన్ని ఎలా చూసుకోవాలి, భార్య అంటే భార్యలాగే కాకుండా తన్ని ఒక కూతురులాగా అన్ని నేర్పించాలి. నేర్చుకో, ఇది తెలియకపోతే అడుగు నేను చెప్తాను అని చెప్పి ప్రతిదీ కూడా ఎంకరేజ్ చేస్తూ నేను ఏం చేద్దామన్నా కూడాను అందులో మంచి చెడులు ఆలోచించి ముందుకు వెళ్ళని సపోర్ట్ చేస్తూ నన్ను చాలా చాలా ఎంకరేజ్ చేసి ఈ రోజున నేను నా కాళ్ళ మీద నేను బతికేటట్టుగా, అంటే చదువు లేకపోయినా కూడాను ఏదో ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చినా కూడాను నాకున్న ఆ ఆలోచన జ్ఞానాన్ని పెంచుకోవడానికి సపోర్ట్ చేసిన మా వారి క్రెడిట్ అయితే అంతా ఇంత కాదండి. ఇలా చెప్పుకోవడానికి నేను చాలా చాలా గర్వపడుతున్నాను. మంచి హస్బెండ్ అండి. ఈ జన్మకైతే ఈ తృప్తి చాలు. మంచి వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాను.